హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈ రోజు మనకు చాలా రోజులు అయిపోయింది మీకోసం నేను ఏ వీడియో చేయలేదు కాబట్టి ఈ రోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్నా. ఏంటంటే ఒక చిన్న షూట్ ఉంది. ఆ షూట్లో మా ఆర్టిస్టులతో అందరితో ఒకసారి మీకు అందరికి పరిచయం చేస్తాను. ఎందుకంటే చాలా రోజులు అయింది కదా మాట్లాడి. మన పక్కన ఒక ఫేమస్ ఆర్టిస్ట్, అసలు అతను వస్తానంటే పెద్ద పెద్ద హీరోయిన్స్ కానీ హీరోలు అతని డేట్ల కోసం చూస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తాడా అనేసి. అలాంటి వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నా. ఎవరో తెలుసా? చూడండి, ఇగ్గో మన టేస్టీ తేజ అన్న. మరి చూడ మామూలుగా ఉండదు. మన టేస్టీ తేజ అన్న చాలా హీరోయిన్స్ కానీ హీరోలు అందరు వేస్ట్ చేస్తా అంటే మరొక వ్యక్తి మా ప్రముఖుడు, మా అన్నయ్య, మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళి అన్నయ్య ఇలా కాదురా అలా చేయండి అని చెప్పే అన్నయ్య మా ప్రసాద్ అన్న. హాయ్ అన్న. హాయ్ అండి, బాగున్నారా? అందరు బాగున్నారు. చాలా మా ప్రసాద్ అన్న సూతలు కదా శ్రీదేవిలా. మా ప్రసాద్ అన్న పంచులు మామూలుగా ఉండవు. అసలు ఉండవని చెప్తున్నావు, మామూలుగా ఉండవని చెప్తున్నా. అసలు ఉండవని చెప్తున్నావు, మామూలుగా ఉండవని చెప్తున్నా. మామూలుగా ఉండు, చాలా బాగుంటాయి. కాకపోతే అక్కడక్కడనే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ బాగుంది. మా అన్నయ్య మొత్తం ఇప్పుడు శ్రీదేవికి ప్రాణం ఊపిరి అన్న. ఇంకొకటి, ఇప్పుడు తేజన్న గురించి నువ్వు మా ప్రసాద్ అన్న మాటల్లో విందాం. తేజన్న అన్న, తేజ గురించి చెప్పాలంటే అసలు నిజంగా మేకప్ నాకు ఎక్కువైందన్న. అడుగు చెప్తా ఉంటే ఆడే చెడుకుంటూ చెప్పబుద్ది కదా. టేస్ట్ ఇప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్స్ తోటి చేస్తారు, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది అన్న? హీరోతో చేశారు, తర్వాత హీరోయిన్స్ ఏముంటుంది అసలు? పెద్ద అవుతున్నాడు ఏంటి? అవును తేజన్న. ఏమండి మీ పేరేంటి? మీరేమన్నా కావాలి వస్తున్నా ఏముండదు. తేజ గురించి చెప్పాలంటే అసలు నిజంగా వీడంత వరస్ట్ క్యారెక్టర్ ఎవరితో ఉండదు. టేస్టీ తేజ ఛానల్ని ఫస్ట్ లేపడానికి పోయిన వ్యక్తి ప్రముఖుడు మా అన్నయ్యే. ఫస్ట్ నేను లేపడానికి నాకన్నా ముందు క్రెయిన్ తీసుకెళ్ళాను. ఆ క్రెయిన్ లేపి అలా పెట్టినామంట. అడగడం నాదే. మన ప్రకాష్ ప్రవీణ్ ఛానల్ కూడా ఒక దెబ్బకి లేవాలి. ఒక దెబ్బకి చూడు గోవా పోయి వచ్చాను. కుర్రాడు గోవా విష్ చేసేవాడు. గోవాలో ఆ క్యాబ్ వచ్చేసి 300, దిస్ ఈస్ 250. అవునా? అరే మీ అమ్మ పోయినాడు 2-3 దేవచ్చు కదా, మాలా అంటే తెచ్చుకునే వాళ్ళ పెట్టుకునే వాళ్ళు. అన్న నువ్వేంటన్నా టేస్టీ తేజ అన్న, నువ్వు ఈ పెట్టుకుంటావు గిన్నెలు బోలు పెట్టుకోవాలి ముందు. తమ్ముడు నిన్ను చూస్తే ఎందుకు నాకు కృష్ణ గారు బాల్యం గుర్తు వస్తారా? అలా ఉంటాం. లైట్ అగ్గిపెట్టు ఉందా? అగ్గిపెట్టలేదు, లైట్ ఉంది కావాలా? ఈ మధ్యలో షోల్లో ఏం చేస్తాడు? షోల్లో ఎవరన్నా అమ్మాయిలు వస్తున్నారు, కొంచెం బాగున్న అమ్మాయిలు, ఇలా మెల్లో చైన్ తీసి ఇది బయటకు వేసి ఉంగరాలు ఇలా బయటకు పెట్టి ఉంగరాలు పెడుతున్నారా? ఇలా పెడతారు. ఇలా పెట్టి ఎలా ఉంటారు? నువ్వు మేబీ ఇలా కూర్చుంటా, ఇలా మాట్లాడుతున్నా, ఇలా అంట హాయ్ అండి అని అంట. అన్న తర్వాత తిన్నారా, తినడానికి రండి అని ఇక్కడ చేయి తీయడు, ఇలా అనుకుంటున్నాడు. చేయి మొత్తం తీసి యా రియల్లీ ఇది ఉంది కదా అన్న. మా పబ్లిక్ నువ్వేం పబ్లిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ పంచప్రసాద్ యూట్యూబ్ ఛానల్. మర్చిపోయారు అన్న కూడా ఉంటుంది, దాని గురించి మర్చిపోయాం. అసలు అన్న ఛానల్ అందరం కలిసా? నువ్వు అట్టవరు దాంట్లో నీ పెద్ద కెమెరా అప్పుడు చేసిన నువ్వు అంట మా ప్రవీణ్ గారి వీడియో చూస్తాను, చాలా బాగుంటున్నాయి. కొంచెం అప్డేట్ అక్కడ ఏదైనా మన వాటర్ ఫాల్స్కి వెళ్ళదు ఏంటది, అమ్మాయి ఏరియా ఉందన్న పిలుద్దాం. జలవిహార్ వెళ్ళా, ఎందుకంటే సమ్మర్లా ఎన్ని కాదు కానీ అమ్మాయి ప్రసన్న మా ఫ్రెండ్. లేదు అమ్మాయి ఎవరు అడిగితే అన్న యూస్ రావట్లేదు అన్న, అమ్మాయి పడుతుంది అని చెప్పేసి లే ప్రసన్న మా ఫ్రెండ్. చాలా అంటే సమ్మర్ లో ఎంజాయ్ చేయాలి కాబట్టి అలా అంటే మనం ఒక్కలా వెళ్తే బాగోదు కదా అని సరదాగా మా ఫ్రెండ్ అంటే వాటర్ ఫాల్స్ లో ఓన్లీ మనుషులకి
మాట్లాడితే సరే నవ్విస్తారు ఇప్పుడు నవ్వించారంటే ఆడ నవ్వేస్తాడు, అదే కామెడీ. తెలివైన చేసే పని అది. ఏం చెప్తా చెప్పు. చెప్పన్నా ఏం చెప్తా చెప్పు. సబ్స్క్రైబ్ టు ఎలా ఉండాలి నువ్వు ఒక కన్నడ యాక్టర్ లా ఉన్నావు నువ్వు. లైట్ గా మరీ ఎక్కువ మేకప్ వేస్తారా? లేదు సరిగ్గా చూడరా. అంబరీష్ సార్ లో లేడు. నడువును బాగుంది అంత ముందుకు వంకన్నా. పళ్ళు మూసే మొత్తం తెలుగు కొంచెం లైట్గా. ఇంకొంచెం కళ్ళు పెద్దచ్చి ముక్కు పెద్దచ్చి ముక్కు తలపాలు కుట్టుకో. సో తేజ గురించి చెప్పాలంటే తేజ అంత వరస్ట్ పర్సన్ ఎవరు లేదు. సో తేజ గురించి బెస్ట్. ఇప్పుడు నా తమ్ముడు గురించి చెప్తాను. వచ్చా షకిలా నేను పసుపు వేసుకొచ్చుకుంటా పోయి. పసుపు వేసుకుంటా చూసావా ఇది చెప్పాను ఏదో అది. కింద కాలు దెబ్బ తగిలిందండి, మా కాలు పసుపు వేసుకుంటా అంటున్నా. నేను చెప్పాను ఇది సపోర్ట్ పసుపు వాచ్ పెట్టుకుంటూ గాజులు వేసుకుంటాడు, లింగి కట్టుకుంటూ లంగా కట్టుకుంటూ లంగా ఏ కింద. సో ప్రవీణ్ గారి వీడియోస్ చూడండి, అప్డేట్ వీడియోస్, మంచి లాట్ ఆఫ్ ఫన్, లాస్ ఆఫ్ ఫన్. అసలు అవన్నీ లేవు కదన్నా. ఓకే నా ఛానల్ని చూడండి, అలాగే నా ఛానల్ని చూసినా చూడకుండా పంచప్రసాద్ అన్న ఛానల్ని మాత్రం మిస్ కాకండి. మిస్టర్ కూడా కాకండి, అది కాదు పంచప్రసాద్. హాయ్ ఫ్రెండ్స్, నీకు ఎట్లాగో మీకు అందరికి ఆర్టిస్టులను చూపిస్తాను అనుకున్నా, కాకపోతే ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్న ఆర్టిస్టులను మీకు చూపించాలనేసి ఇలా మీకు దగ్గరికి ఒక మంచి అద్భుతమైన ఆర్టిస్ట్ శ్రీదేవిలో, అంటే శ్రీదేవిలో ఇప్పుడు చేస్తున్న ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ మన టేస్టీ తేజ్ అన్న దాంట్లో కూడా తానే అని ఒక మంచి లే కానీ అంటే ఇప్పుడు మన దాంట్లో కూడా మన చేసింది మన ఎవరో తెలుసా, ఏం పేరో తెలుసా, ఏం పేర్రా చాలా ఎలా అంటే నాకు ఎలా పరిచయం అంటే ఒకసారి నేను మెట్రో ట్రైన్లో వస్తుంటే పక్కన కూర్చున్నాక నన్నే చూస్తుంది, వైఎల్ సీయింగ్ దిస్ లైక్ దిస్ గర్ల్ అనేసి అనుకున్నా. అదే నేను కూడా అయ్యింది. తర్వాత ఏమైందంటే దగ్గర కూర్చొని ఐ లవ్ యూ ప్రవీణ్, నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నది. అనగానే నువ్వమ్మ నాకు ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ లేదన్న మెట్రో ట్రైన్ల నుంచి దూకడానికి ప్రయత్నం చేసింది. దట్ వే ఐ లైక్ దిస్ రితన్య. అది అద్దాలు బల కొట్టుకుందాం అనుకున్నది కానీ పర్లేదు. రితన్య ఈస్ ఏ సో గుడ్ యాక్టర్. నెక్స్ట్ మన చాలా ప్రోగ్రామ్స్లలో చేస్తుందని కోరుకుంటున్నా. రితన్య డ్రెస్ ఈజ్ సో సూపర్. రితన్య నేను నీకు ఒకటి చెప్పాలనుకున్నాను, చెప్పనా? నువ్వు ఇంటికి వెళ్ళగానే ఆ డ్రెస్ తీసి వేరే డ్రెస్ వేసుకుంటావు కదా, అప్పుడు డ్రెస్ కంపల్సరీ దిష్టి తీయి, ఎందుకంటే చాలా బాగుంది కాబట్టి. రితన్య నువ్వేమైనా మాట్లాడాలనుకుంటున్నావు? ఆడియన్స్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీకు బెటర్లే కామెంట్స్, కానీ చెప్పు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నేను బాగున్నానా లేదా అనేది కింద కామెంట్స్ పెట్టండి, ఓకేనా? పెట్టండి. రితన్య నాదా పటాస్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే? ఇంకేమైనా మాట్లాడాలి కాకుండా అందరు చెప్పేది ఇంకేం మాట్లాడాలి ఇంకా చెప్పు. అంటే నువ్వు నన్ను ఎలా చూసావు, అంటే ఈ అందం ఎవరికి దక్కదని చేసుకొని ప్రవీణ్ నా వెనకాల పడుతున్నాడు, ఓకేనా? మీకు కొద్దిగా మేకప్ తీసినాక కూడా మీకు చూపిస్తా. అప్పుడు నేను ఎంట పడితే నన్ను ఏమన్నానండి. రితన్య ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు నాకు? చెప్పు, నీ గురించి చెప్తాను. హమీ తుమాకి బాలోబషన్, అలాంటివి హమీ తుమాకి బాలోబషన్ అంటే ఏంటి నాకు తెలియదు. ఐ లవ్ యూ టు. ఓకే కదా ఫ్రెండ్స్, మరి ఈ వారం వీడియో మాత్రం ఇది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోలతోటి నేను ముందుకు వస్తా అనేసి మాటిస్తున్నా, కంపల్సరీ వస్తా. అలాగే మా ప్రసాద్ అన్నతో కూడా. సో ఇది ఇలాంటి మంచి బ్లాగ్స్ చూడాలంటే వేరే పక్క ఛానల్కి చూడండి, దీంట్లో మామూలు ఇలాంటి డమ్మీ ఉంటాయి. అంటున్నారు కదా, నా తమ్ముడు వీడియోస్ అన్ని మామూలుగా ఉండు, ఉంటాయి, నేను చూస్తాను అప్పుడప్పుడు. పెట్టినప్పుడు చూస్తుంటాను. నాకు గుర్తప్పుడు దొరకవు వీడియో పాపం.
పెట్టినప్పుడే వస్తాయి చూడండి త్వరగా. ఎందుకంటే లాట్ ఆఫ్ ఫన్, లాస్ ఆఫ్ ఫన్. మీరు ఇంకా ఎక్కువ నవ్వాలనుకుంటే ఈ ఛానల్ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. పటాస్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్. మంచి మనసున్న మహారాజు మా తమ్ముడు. అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య. తమ్ముడు. థ్యాంక్ యూ బాయ్.